నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మెట్లు దిగాక జీవించాలి అంటే ఆయన కన్నుల ముందు పెట్టుకొని జీవించాలి. రొట్టె ద్రాక్షరసం నీకు ఏం నేర్పిస్తుందంటే, అయ్యా మర్చిపోయినట్టున్నావు, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. పరీక్ష ఎలా చేసుకుంటారు? సాధారణంగా మనకున్న అలవాటు ఏమిటి? పక్కనోడిని చూస్తాం మనం. నేను బాగానే ఉన్నానా? సో పరీక్ష చేసుకునేటప్పుడు పక్క సంఘం వాడుతోనో, బెంచ్లో పక్కన వాళ్ళతోనో చేసుకోకూడదు. పరీక్ష ఎలా చేసుకోవాలంటే, క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని, ఆయన క్యారెక్టర్ని ఎదురుగా పెట్టుకొని, నా క్యారెక్టర్ని పక్కన పెట్టి ఎంత ఆయనకి దగ్గరలోకి వచ్చానో చూసుకోవాలి. అది పరీక్ష అంటే. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నానో? అప్పుడే మీరు ఈ వారానికి వచ్చే వారానికి ఎదుగుదల ఉంటుంది, మీలో మార్పు ఉంటుంది. మీలో పక్కన నుండి చూసారా, ఏదో ఒకటి లోపం కనపడుతుంది, మీలో ఏదో ఒకటి మంచి కనపడుతుంది, బాగానే ఉన్నానులే అనుకుంటారు మీరు. మనం ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు. దేవుని పోలి నడుచుకునుడి.